అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే కింద కామెంట్స్లో సైడ్కి జరిపితే మీకు హైప్ అని వస్తుంది, నా వీడియోని హైప్ చేయగలరు. ఇలా హైప్ చేయడం వల్ల వీడియోస్ మరింతగా బూస్ట్ అవుతుందన్నమాట యూట్యూబ్లో. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రజెంట్ నేను యూట్యూబ్లో ఏ మైక్స్ వాడాను అవన్నీ కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. బడ్జెట్ మైక్స్ అన్నీ కూడా 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు మాత్రమే నేను మైక్స్ వాడాను. అవి ఏవేవి అన్నది నేను ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేకపోతే బిజినెస్ పర్పస్ కోసం చాలామంది మైక్స్ యూస్ చేస్తుంటారు. వారికి ఇది బెస్ట్ మైక్స్ నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. అలాగే మీకు అమెజాన్లో నేను కింద సైడ్లో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇవ్వలేను, కానీ సైడ్లో మీకు ఏ మైక్స్ ఉంటాయో అవన్నీ కూడా తెలియచేస్తాను, తప్పకుండా చూడండి. ఇది చాలా ఓల్డ్ మైక్ అండి. నేను 2020లో నా ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2020 డిసెంబర్ 24న నా ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు మైక్ ఏం తాలేదు. 2021లో తెచ్చుకున్నాను. బోయా మైక్ అండి, అమెజాన్లో తీసుకున్నాను. ఇదైతే వాయిస్ అయితే చాలా బాగా వస్తుంది, కాకపోతే వైర్ ఉంటుంది. ఈ వైర్ వల్ల మనకు ఇది చిక్కు పడుతూ ఉంటుంది, చాలా కష్టము. అలాగే వాడాను. ఇదైతే నేను 2 మైక్స్ తెచ్చుకున్నాను. ఇదే మైక్ నేను దాదాపు 2 ఇయర్స్ వాడాను. చాలా బాగుండింది అనమాట. అసలు మైక్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. సిపిన్ ఛార్జర్ అయితే రాదు, ఇలా పిన్ ఉంటుందన్నమాట. ఓల్డ్ మొబైల్స్కి అయితే వచ్చేవి ఇవి. నేనైతే రెడ్మీ 9 ప్రోలోనే వీడియోస్ తీస్తుంటాను. ఫస్ట్ మైకే నేను దాదాపు 2 ఇయర్స్ యూస్ చేశాను. తర్వాత న్యూ మైక్, ఇది సెకండ్ మైక్ బోయా మైకే, సేమ్ ఇదే తీసుకున్నాను. తర్వాత నేను K8 తీసుకున్నానండి. K8 మైక్ ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. చాలామంది చెప్పారు కానీ K8 మైక్ చాలా బాగుంటుంది, లో బడ్జెట్ అన్నారు. కానీ ఇది ఓపెన్ కెమెరా అనే యాప్లో మాత్రమే మనం వీడియో షూట్ చేసుకోవాలి. అప్పుడు దీనికి కనెక్ట్ చేసుకొని మనం వీడియోస్ చేయాలన్నమాట. అది నాకు చాలా కష్టంగా ఉన్నింది. ఇదైతే నేను ఎక్కువగా వాడలేదు, ఒక 1 మంత్ 2 మంత్ మాత్రం వాడాను. దీన్ని ఇంకా పక్కన పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి K8 మైక్. ఇది బెస్ట్ మైక్ అండి, ఆడియో అర్రే మైక్. చూడొచ్చు, దీనికి ఇలా ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ఒక మైక్ చూస్తున్నారు కదా, ఇది ఒక మైక్ అనమాట. ఇంటర్వ్యూ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆడియో అర్రే AM-W17 వైర్లెస్ లేపల్ మైక్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నది ఇక్కడ మనకు బాక్స్లో క్లియర్గా ఇచ్చింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే Type-C to లైటింగ్ అడాప్టర్, ఇంకా 2 హెడ్ ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ కేస్, రిసీవర్, ఇంకా 2x ట్రాన్స్మిటర్ అంటే 2 మైక్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి నేను అప్పట్లో 2000 రూపీస్ కాస్ట్ పెట్టానండి. ఈ 2 మైక్స్ పెట్టుకోవడానికి మినీ బాక్స్ చాలా బాగుంటుంది. ఇందులో మైక్స్ ఉంచడం వలన అసలు డ్యామేజ్ అవ్వదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మైక్లో బ్యాటరీ ఉందా లేదా అన్నది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ బాక్స్లో మినీ ఛార్జింగ్ వైర్ కూడా ఉంటుంది. ఒకే వీడియోలో 2 వ్యక్తులు మాట్లాడడానికి మరియు వారి వాయిస్ క్లియర్గా వినడానికి, అలాగే ఇంటర్వ్యూస్ వీడియోస్ చేయడానికి ఈ మైక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ ఉందా లేదా అన్నది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ బాక్స్లో మినీ ఛార్జింగ్ వైర్ కూడా ఉంటుంది. 2 మైక్స్కి సరిపడే 2 ఛార్జర్స్ కూడా ఇందులో మనకు ఇచ్చింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఛార్జింగ్ వైర్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ మైక్స్లో ఛార్జింగ్ అయిపోతే గ్రీన్ లైట్ వెలగదు, అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఈ మైక్స్కి ఛార్జింగ్ పెట్టి మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు, 100% అవగానే అవే ఆఫ్ అవుతాయి. రెడ్ కలర్లో ఛార్జ్ అవుతోంది అంటే బ్యాటరీ తక్కువగా ఉందని అర్థం. గ్రీన్ కలర్లో ఉంటే ఛార్జింగ్ ఫుల్ అవుతోందని అర్థం. ఛార్జింగ్ ఫుల్ అయ్యాక బటన్స్ స్విచ్ ఆఫ్ చేసి బాక్స్లో పెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు ఆన్ చేస్తే సరిపోతుంది. సో అమెజాన్లో ఉంది, ఇది లింక్ నేను ఇస్తాను, తప్పకుండా మీకు కావాలంటే చూడండి. నేనైతే 2000 రూపీస్ అనుకుంటాను నేను తీసుకున్నప్పుడు. ప్రజెంట్ ఇప్పుడైతే చాలా తగ్గింది. చూస్తున్నారు కదా, ఇలా బ్లూ లైట్ వెలిగితే వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది, నాయిస్ కూడా తక్కువ వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ టైం కనుక వాడుతున్నట్లయితే ఈ మైక్ వైర్లెస్ మైక్ అండి, సిపిన్ ఛార్జర్ వస్తుంది. ఆడియో అర్రే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది.